చెప్పాలంటే చాలా కష్టాలు పడ్డామని చెప్పాలి. ఎందుకంటే పెట్రోల్ డబ్బు లేకపోయినా కూడా వచ్చాము. సో చార్మినార్ అయితే మేము స్టార్ట్ అయిపోయాము. సో ఎర్లీ మార్నింగ్ కాబట్టి మ్యాక్సిమం లారీలు కార్లు తప్పించి బస్సులు అయితే ఎక్కువ తిరగట్లేదు. సో ప్రశాంతంగా బండి మీద మీ ఫ్రెండ్స్తోనో మీ ఫ్యామిలీతో అయితే ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు. నానా కష్టాలు పడి లాస్ట్కి వచ్చేసాం మన చార్మినార్ దగ్గరికి. ఎలా చార్మినారేగా? ఓకే చార్మినార్ అంట. మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఇంకా చెప్పాలంటే చాలా కష్టాలు పడ్డామని చెప్పాలి. ఎందుకంటే పెట్రోల్ డబ్బులు లేకపోయినా కూడా వచ్చాము. సో మా వాడు డొనేట్ చేశాడు, బ్లడ్ కాదు పెట్రోల్. సో అది సంగతి. సో అదిగో మన ఎదురు ఉంది చార్మినార్. నాకు తెలిసి మీరు ఎప్పుడు చూసి ఉండొచ్చు, చూడకపోయి ఉండొచ్చు, అది సెకండరీ. సో పోలీసు వాళ్ళు రాంపేస్తారు, జాగ్రత్త. అయితే వెళ్ళట్లేదు కదా. సో మేము ఏం చేస్తున్నామంటే సరదాగా ఉన్న టిఫిన్ కానీ స్నాక్స్ కానీ తిందాం, బయటికి వెళ్దాం అన్నాడు మా వాడు. సో మా వాళ్ళు కూడా వెళ్ళిపోయారు, ఎటో వెళ్ళిపోయారు, మరి చూడాలి. సో నాకు తెలిసి క్వాలిటీ సరిగ్గా లేదనుకుంటా, ఎందుకంటే నైట్ టైం కదా. అప్పుడు మేము కనిపిస్తున్నాం ఇద్దరం. హాయ్ చెప్పమా. సో కింద కామెంట్ చేయండి, ఇంత దరిద్రంగా ఎందుకు మాట్లాడుతున్నాను. వద్దులే, బాగోదు, ఈ వర్డ్ తీసేస్తా ఎడిటింగ్లో. సో సరిగ్గా డ్రైవింగ్ చేయకపోతే రేపు మార్నింగ్ మళ్ళీ మేము లెగలేము. సో కానీ చూద్దాం టిఫిన్ ఎక్కడ బాగుంటుందో, ఒక మంచి ప్లేస్లో బాగుంటుందంట. సో మేము చూస్తాము ఏ ప్లేస్లో మంచిగా ఉంటుందో. చార్మినార్ ఎరా అంతేనా, చార్మినార్ ప్లేస్లో. సో చూడండి బ్యాక్గ్రౌండ్ కూడా మంచిగా ఉంది. అది సంగతి. గల్లీలో తిరుగుతున్నాయి. ఎవరైనా చార్మినార్లో ఉంటే జస్ట్ హాయ్ పెట్టండి, హాయ్ మామ అని. సో కలుద్దాం వీలైతాం. ఓకే. ఇంకా హైదరాబాద్లో ఫేమస్ అయిన ఒక నయాబ్ అని ఉంటుంది. సో ఆ నయాబ్కి అయితే వచ్చేసాం. మేము రాగానే ఆల్మోస్ట్ 20 to 30 మెంబర్స్ బయట క్యూ కడుతున్నారు. సో లోపలికైతే ఫుల్ హడావిడి ఉంది. ఇంకా మా వాడైతే రేట్లు రేట్లు అయితే అదిరిపోతాయి. నేనైతే అనుకుంటున్నా మరి. సరే తిని చూద్దాం, ఇక్కడ చాలా ఫేమస్ అంట. సరే చూద్దాం. ఇంకా మాటలో పడిపోయి మా ఫుడ్ అయితే వచ్చేసింది. మటను, చికెన్ 65, రోటీ, బటర్ నాన్. అబ్బో ఇంకా సరే ఇంకా స్టార్ట్ చేద్దామని చూసి కళ్ళమ్మట్లో ఆహా అనిపించింది. మాకైతే నోరు ఊరిపోతుంది తినేయటానికి. వచ్చేసింది మన ఫుడ్. సో టేస్ట్ చూద్దాము. చేసింది మనవాడేమో. టేస్ట్ బాగుంది, నాకైతే నచ్చింది. నాడు మ్యూజిక్ ఎంజాయ్ చేసుకుంటా. అబ్బా అబ్బా సూపర్ అబ్బా. అలా మా ఇప్పుడే అయిపోయింది. ఆ గుంపులో నుంచి గోవిందా అంటూ బయటకు వచ్చేసాము. సో అంతా బాగానే ఉంది, నాకైతే టేస్ట్ బాగా నచ్చింది. జనాలు అయితే కుప్పలు ఉప్పగా వచ్చేస్తున్నారు. అది సంగతి. వీకెండ్ కాబట్టి మీరు నార్మల్ డేస్లో రండి. మన ఎర్లీ మార్నింగ్ చార్మినార్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో అలా నడుచుకుంటూ వెళ్తున్నాం బై వాక్. సో అలా నడుచుకుంటూ వెళ్తుంటే ఆ ఫీల్ వేరే ఉంటుంది, ఎర్లీ మార్నింగ్ కాబట్టి. అది సంగతి. మా వాడు ఆలోచిస్తున్నాడు, ఏందో కర్మ అంటున్నాడు. అది వాడికి ఏం తెలుసు, ఎర్లీ మార్నింగ్ ఆ ఫీల్ వేరే ఉంటుంది, అది సెకండరీ. ఎవర్రా వెళ్ళి సర్లే మనకెందుకులే కానీ. ఎవర్రా మీరంతా ఇంతమంది ఉన్నారా? చార్మినార్ అయితే మీలో ఎంతమంది ఎర్లీ మార్నింగ్ వచ్చారో నాకు తెలియదు, కానీ ఈ సీనరీ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. బ్యాక్గ్రౌండ్ బ్లూగా లైట్గా వైట్గా చార్మినార్ అయితే మీరు ఎన్నిసార్లు చూసారు కింద కామెంట్ చేయండి చార్మినార్. సో అది సంగతి. అసలు చార్మినార్ ఏరియా లాక్కెళ్ళిపోతారు. సో ఇంతటితో మన చార్మినార్ బ్లాగ్ అయితే అయిపోయింది. ఇలాంటి అప్డేట్స్ కావాలంటే తొందరగా ట్రై ద బెస్ట్ ఛానల్కి ఫాలో చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేయాలి మీరు. సబ్స్క్రైబ్ టు ట్రై ద బెస్ట్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.